హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా టాక్స్. మరి అయితే ఈ రోజు రెసిపీ వచ్చేసి అందరికి అండ్ యూత్ కి నచ్చేసిన పిజ్జా. మరి పిజ్జా కోసం ఎంతో మంది కేక్ హౌస్లకి, రెస్టారెంట్లకి తెగ వెళ్తూ ఉంటారు. దానికోసం ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. మరి ఈ పిజ్జా మన హోమ్ మేడ్, మన ఇంట్లో మనం సొంతంగా అండ్ ఈజీగా ఓవెన్ లేకుండా పిజ్జా చేయగలుగుతారా అంటే చేయగలుగుతాం. నేను చేసి చూపిస్తాను. మరి ఈ ఈజీ రెసిపీ పిజ్జా అయితే నేను ఇవాళ తయారు చేసి చూపిస్తాను. రెసిపీని మీరు వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూసేయండి. పిజ్జా పిండి తయారు చేసుకునే విధానం. నేనైతే 1/2 kg మైదా పిండి తీసేసుకుంటున్నాను. ఈ మైదా పిండిలోకి మనం వేసుకునే ఏవేవైతే పదార్థాలు ఉన్నాయో అవన్నీ మీకు చూపించేస్తాను. పిజ్జా మనం ఇంట్లోనే రెస్టారెంట్ టైప్లో తయారు చేసుకోవాలంటే ఈనో ప్లస్ బేకింగ్ సాల్ట్ రెండు కలుపుకొని నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే మనం రెస్టారెంట్లో తిన్నట్టే పిజ్జా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇదే విధంగా. 1 స్పూన్ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకో 2 స్పూన్స్ యాడ్ చేసేసుకుందాం. మిల్క్ పౌడర్ని 3 స్పూన్స్ వేసుకుందాము. ఇలా వేసిన మిశ్రమాన్ని ముందుగా మనం మొత్తం కలుపుకోవాలి. ఈ పౌడర్ అంతటిని మంచిగా కలుపుకున్న తర్వాత బటర్ యాడ్ చేసేసుకుందాం. ఈ మిశ్రమంలో మనం బటర్ని యాడ్ చేసేసుకుందాం. బటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం మొత్తం చక్కగా కలుపుకోవాలి. నెక్స్ట్గా పక్కన ఇంకొక బౌల్ తీసుకొని 2 స్పూన్ల షుగర్ని కూడా యాడ్ చేసేసుకుందాము. ఈ 2 స్పూన్ల షుగర్లో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇందులో 1 స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకుందాం. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ షుగర్ సాల్ట్ అన్నీ కరిగేలాగా మనం కలుపుకోవాలి. మిక్స్ చేసుకున్న షుగర్ సిరప్ని ఇందులో యాడ్ చేసేసుకొని మనం ఆటాని కలుపుకుందాం. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిజ్జా మిక్చర్ ని మనం అచ్చం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అంతే విధంగా కలుపుకోవాలి. ఈ లూజ్ ఉండేటట్టుగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ ని కూడా యాడ్ చేసుకుంటూ ఈ మిశ్రమం ఇంత మెత్తగా వచ్చేలాగా ఒక అరగంట సేపు కలుపుతూనే ఉండాలి. ఈ పిండిని కలపడం అయిపోయిన తర్వాత లాస్ట్ లో కూడా కొంచెం ఆయిల్ వేసుకొని లాస్ట్ లో కలుపుకోవాలి. మిక్స్ చేసుకున్న ఈ పిండి మీద మనం ఒక క్లాత్ పెట్టేసేసి 1 అవర్, కొంచెం గాలి కూడా వెళ్లకుండా ఒక 1 అవర్ నానిపోయేంత వరకు పెట్టాలి. 1 అవర్ ఖచ్చితంగా పక్కనే ఉంచాలి. పిజ్జా మీదకి వేసుకోవడానికి వెజిటేబుల్స్ అయితే కంపల్సరీగా అవసరం అండి. మనమైతే హోమ్ మేడ్ పిజ్జా చేసుకుంటున్నాం కాబట్టి వెజిటేబుల్స్ మనం ఇంట్లో ఏవైతే ఈజీగా దొరుకుతాయో వాటిని తీసుకున్నాము. చాలా సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ ఇలా ఉండాలి. మనం నూడిల్స్ లోకి ఎలా అయితే యాడ్ చేస్తామో అలాగే పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్, సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న టొమాటోస్. పిజ్జా ఆటాని మనం ఇలా ప్రిపేర్ చేసుకొని ఫోర్క్తో ప్రతిదీ ఇట్లా చిన్న చిన్న హోల్స్ లాగా ప్రెస్ చేసేసుకున్నాము. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాని మీద మనం పిజ్జాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని పిజ్జా సాస్ని అయితే మనం దీని మీద స్ప్రెడ్ చేసేసుకుందాము. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వేసుకున్న పిజ్జా సాస్ని ఇలా అంతా అప్లై చేసుకోవాలి.
మనం హోల్స్ పెట్టుకున్నాం కదా, అందులోకి స్ప్రెడ్ అయిపోయి మనం పిజ్జా తినేటప్పుడు ప్రతి బైట్ కూడా చాలా ఈ పిజ్జా సాస్తో చాలా టేస్ట్గా ఉంటుంది. పిజ్జా సాస్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చీజ్ కూడా యాడ్ చేసుకోవాలి. చీజ్ వేసుకుంటేనే ఈ పిజ్జాకి టేస్ట్ బాగుంటుంది అండ్ చాలా స్మూత్గా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. చీజ్ ఎంత ఉంటే పిజ్జా అంత టేస్ట్ పెరుగుతుంది. చీజ్ని కూడా స్ప్రెడ్ చేసేసుకుందాం. ముందుగా మనమైతే సాస్ చీజ్ని స్ప్రెడ్ చేసుకున్నాము. తర్వాత కొంచెం సాలిడ్ స్టేట్లో ఉంటుంది కదా, ఆ చీజ్ని కూడా స్ప్రెడ్ చేసుకుందాము. బయటికి చాలా సూపర్గా తగులుతూ ఉంటుంది. ఇందాకలా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్, అన్ని సన్నగా తరిగి పెట్టుకున్నాము. వాటిని ఒక్కొక్క వెజిటేబుల్ని మనం దాని మీద స్ప్రెడ్ చేసేసుకున్నాం. ఫస్ట్గా అయితే ఆనియన్ స్ప్రెడ్ చేసుకుందాము. నెక్స్ట్ మనం చాలా సన్నగా నూడిల్స్లోకి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకున్న క్యాబేజ్ని కూడా నీట్గా స్ప్రెడ్ చేసేసుకుందాము. నార్మల్గా అయితే స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవచ్చు, ఏ వెజిటేబుల్ అయినా, అండ్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే మాకు అందుబాటులో ఉన్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకున్నాం. మీ ఇంట్లో ఉంటే కనుక మీరు కూడా అలా యాడ్ చేసుకోవచ్చు. అన్నిటినీ ఇలాగ స్ప్రెడ్ చేసేసుకొని మనం ఓవెన్ లేకుండా ఇప్పుడు పిజ్జాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిజ్జా ప్లేట్ ని మనం ఓవెన్ లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే చూపిస్తాను. ఓవెన్ లేకుండా ఎలా చేస్తారు, ఎలా కుక్ అవుతుంది అని అనుకుంటారు. ఓవెన్ లేకుండా ఇలా చేసుకోవచ్చు. ముందుగా అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందే 1 అవర్ ముందే నేను ఇంత పెద్ద డిష్ అయితే చాలా పెద్దగా ఉండాలి. ఓవెన్ లేకుండా అని చెప్పాను కదా, ఒక పెద్ద డిష్ తీసుకొని సగం కంటే తక్కువ మట్టిని వేసుకోవాలి. అది 1 గంట పాటు మంచిగా వేడి చేస్తే చాలా హీట్ అయిపోతుంది. ఆ హీట్ అయిన డిష్లో మన స్టవ్ ప్లేట్ని ఒకటి ప్లేస్ చేసేసుకుందాము. చాలా జాగ్రత్తగా ఈ ప్రొసీజర్ని చేయాలి. గైస్, మన పిజ్జా అయితే మాక్సిమం కుక్ అయిపోయింది. మరి ఎంతవరకు కుక్ అయిందో చూసేద్దాం, వచ్చేయండి. జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ప్రొసీజర్ ఎంతో కష్టంగా ఉంటుంది, కానీ తిన్న తర్వాత మీరు టేస్ట్ అయితే అదిరిపోతుంది గైస్. పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా పెట్టాలి అండ్ ప్లేట్ తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. చూసారు కదా, ప్రతి వెజిటేబుల్ కూడా కుక్ అయింది అండ్ మన పిజ్జా కూడా రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ ఉంచేసి తీసేద్దాం అండ్ టేస్టింగ్ వీడియో కూడా చూసేద్దరు కానీ. రెడీ? వేడి పిజ్జా అయితే రెడీ అయిపోయింది. మరి ఇది హోమ్ మేడ్ పిజ్జా. మన యంగ్ పీపుల్ అందరికీ ఇంట్లో ఎవరెవరైతే ఉంటారో, రెస్టారెంట్కి వెళ్ళి డబ్బులు ఎవరెవరైతే వేస్ట్ చేసుకుంటున్నారో మీరందరూ నా రెసిపీని చూసేసి హోమ్ మేడ్ పిజ్జా అయితే తయారు చేయడం నేర్చేసుకోండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ కంపల్సరీగా చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ టేస్ట్ చేసేసి చెప్పేస్తాను పిజ్జా ఎలా వచ్చేసిందో. మన చీజ్ వెజిటేబుల్ పిజ్జా అయితే రెడీ అయిపోయింది. నేను టేస్ట్ చేసేసి మీకు చెప్పేస్తాను.
కేక్ హౌస్ లో ఎలా చేస్తామో ఆర్ రెస్టారెంట్ లో ఎలా ఉంటుందో టేస్ట్ అచ్చం అలాగే ఉందండి. చీజ్ కూడా చూసారా, తినేటప్పుడు మూవీస్ లో చూస్తూ ఉంటారు, బ్రేక్ లో చూస్తూ ఉంటారు, ఇలా అంటే చీజ్ వస్తూ ఉంటుంది. అచ్చం టేస్ట్ కూడా అలాగే ఉంది, అదిరిపోయింది. మన రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేసేయండి. వెజిటేబుల్ పిజ్జాని కంపల్సరీగా ట్రై చేయండి. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో బెస్ట్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.